మరి డిసెంబర్ నెల 3వ వారం కూడా గతించిపోతుంది. ప్రభు కృపను బట్టి ప్రభు మనందరినీ, మన కుటుంబాలను, మనందరినీ కూడా సజీవులతో నిలిపి ఇంతవరకు ప్రతి రోగం, శోధన, మరణం నుంచి తప్పించి తన మందిర ఆవరణంలో చేర్చిన తండ్రికి ఏమిచ్చినా కూడా మన రుణాన్ని మనం తీర్చుకోలేము. కానీ మన ఆయుష్ పొడిగించిన తండ్రికి తలలు వంచి ప్రార్థన చేస్తున్నాం. కన్నుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మీ పాదంలో స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. మేము సజీవులమైంది మీ పాద సన్నిధిలో తలలు వంచి ధ్యానంగా ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినాం. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నడిపించినాం. ఇంకా తండ్రి ఈ యొక్క ఆరాధనలో మీ సన్నిధి నుంచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈ దీనిని మరుగు చేసుకొని మీరు చక్కగా సూటిగా మీరే మాట్లాడమని ప్రభా, మీ మాటలు నా నోటిలో ఉంచి వారు వింటున్నప్పుడు వారికి నిజమైన మీ వాక్యపు లోతులు వారికి నేర్పించమని, నన్ను మీ యొక్క చేతిలో మీ యొక్క బలమైన ఆయుధంగా, సాధనంగా వాడుకోమని, వింటున్న బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. విశ్వాసంలో, ప్రార్థనలో వారు ఇంకెదిగి మీరు స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే, నేను దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు దయచేసి మీరందరూ బహు జాగ్రత్తగా వినండి, గమనించండి, గ్రహించండి. నేను చెప్పే అంశం క్రిస్మస్ పండుగ, మొదటి క్రిస్మస్ పండుగ ఆ రోజుల్లో ఎలా చేశారు, మొదటి క్రిస్మస్ పండుగను ఆనాటి ప్రజలు ఎలా చేశారు, ఈనాటి ప్రజలు ఎలా చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ధ్యానిద్దాం. నేను ఆనాటి క్రైస్తవులు క్రిస్మస్ ఎలా జరుపుతారు, నేటి క్రైస్తవుల క్రిస్మస్ ఎలా ఉంది ఎలా నేను చెప్పే అంశం. యేసుప్రభు పుట్టినప్పుడు క్రిస్మస్ వాళ్ళు ఎలా చేశారు, ఇప్పటి క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళు ఎలా చేస్తున్నారు. బైబిల్ లేఖనాలు చూడండి. లూకా స్వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా స్వార్త 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. చూడండి, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన రోజుగా అందరూ మన లెక్కలో తీసుకొని ఆ దినాన్ని మనము ఆరాధిస్తున్నాం. మొదట దేవదూతలు ఈ క్రిస్మస్ గురించి చెప్పింది. బాగా గమనించండి. ఎక్కడ దేవదూతలు చేసిన క్రిస్మస్ ఎలా ఉంది. దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ వర్తమానం చెప్పింది ఎవరు? దేవదూతలు చెప్పిండ్రు. అయితే ఈనాటి క్రైస్తవులు దేవుని సువార్త తెలియని వారికి ప్రకటిస్తున్నా, లేదా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకొని మరి మంచి ఆభరణాలు ధరించుకొని హాయిగా కడుపు నిండా తిని ఏదో ఎంజాయ్ చేయడం క్రిస్మస్ కాదు. నేడు మరి దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి దేవదూతలు క్రిస్మస్ గురించి, క్రీస్తుని గురించి ముందు ప్రకటించారు. ఒక క్రైస్తవుడా, నీవు క్రైస్తవుడు అయితే క్రీస్తుని ప్రకటించే భారం ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎల్లప్పుడూ క్రిస్మస్ జరిపిన వాళ్ళు అవుతారు. క్రీస్తుని గురించి మీరు చెప్పకుండా చర్చిలకు రంగులు వేసుకొని మంచి హైలైట్గా అన్ని రకరకాల రంగులు, మరి బెలూన్స్ పెట్టుకొని, పేపర్స్ కట్టుకొని, కొత్త బట్టలు వేసుకోవడం, మీరు ఇది క్రిస్మస్ అనుకుంటారు. అది కాదు. దేవదూతలు పరలోకం నుంచి వచ్చి దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు పుట్టుకను గురించి ఇతరులకు తెలియజేయడమే క్రిస్మస్. బాగా గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ పండుగ అంటే యేసు ప్రభుని గురించి ఇతరులకు చెప్పాలి. ఎంతోమంది ప్రభుని గురించి తెలియక ఎన్నో మారుమూల పల్లె ప్రాంతాల్లో దేవుని సువార్త లేక ఉంటున్నారు.
అయ్యగారులు కానీ పెద్దలు కానీ విశ్వాసులు కానీ సిటీ లెవెల్లో వచ్చి ఒక కంటి చేసుకుని ఇదే క్రిస్మస్, ఇది ఈరోజు కొత్త బట్టలు వేసుకోవడం, ఆ చర్చిలో వాళ్ళ వరకే ప్రార్థన చేసుకోవడం సరైనది కాదు. దేవదూతలు చేసిన క్రిస్మస్ ఎట్లున్నాయి? దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆకాశంలో నుంచి గొల్లలకు ప్రకటించాడు. అయ్యా క్రైస్తవ, నిజంగా నువ్వు ఎంతమందికి క్రీస్తు గురించి ప్రకటించి క్రిస్మస్ చేస్తున్నావు? అసలు ఆ క్రిస్మస్ పండుగ రోజు ఎవరికైనా చెప్తున్నావా ఈరోజు యేసుప్రభు పుట్టిన దినమని? చాలా వరకు చెప్పడం లేదు. మీ వరకు మీరు టేస్ట్ అయిన వంటలు, బిర్యానీలు, మంచిగా చికెన్, మటన్ ఇవి చేసుకొని తిని కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చేయడమే మీరు క్రిస్మస్ అనుకుంటారు. కానీ దేవదూతలు అలా చేయలేదు. క్రిస్మస్ ఆకాశంలోకి వెళ్ళి వచ్చి దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, మిమ్మల్ని రక్షించే దేవుడు మరి పుట్టినాడని ప్రకటించింది. కంటిన్యూషన్ చేయండి. చూడండి, దేవదూతలు అడ్రస్ చెప్పి చెప్తాను. వాక్యాన్ని గమనిస్తే మీరు గమనించండి వాక్యాన్ని. దానికి ఇదేమి కానవాలు. మీరు ఎవరికన్నా పోయేటప్పుడు అయ్యా పలాని ఉప్పుగలకి ఎట్లు పోవాలి లేదా జఫ్రగడ్డకి ఎట్లు పోవాలని అడిగితే, తెలియని వాళ్ళు అడిగితే దానికి ఒక గుర్తు చెప్తాను. యేసు ప్రభు పుట్టిండు గొల్లలారా, దానికి ఇదేమి కానవాలు అని అడ్రస్ దేవదూతలు చెప్తున్నాయి. యేసు ప్రభు పుట్టిన ప్లేస్ అడ్రస్ అంతా ముందు దేవదూతలు గొల్లలకు చెప్పిండు. నువ్వు దేవుని గురించి అస్సలైన విషయం దేవుని ఎర్రని వారికి చెప్పడమే క్రిస్మస్. మీకు మీరు వండుకొని తినడం, కొత్త బట్టలు వేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి షూ బూటు ఇవి తక్కువ వేసుకొని తిరగడం క్రిస్మస్ కాదు నా దృష్టిలో. అయితే దేవుని వాక్యంలో కూడా మీరు గమనించండి, దేవదూతలు ఆనవాళ్ళు చెప్పి దానికి ఇదేమి కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అని దేవదూతలు మొదట క్రిస్మస్ సందేశాన్ని ప్రపంచానికి అందించారు. మరి ఆ దేవదూతలు చెప్పిన క్రిస్మస్లో ఈ వర్తమానం ఎవరి దగ్గరకు వచ్చింది? గొల్లలకు వచ్చింది. ప్రపంచంలో గొల్లలే ధన్యులు అని నేను చెప్పగలను. ఆ గొల్లలు వాళ్ళు విద్య లేని వారు, ఎక్కడో మందలాసుకునే వాళ్ళు, ఆ వర్తమానం గొల్లలకే అందింది. వాళ్ళ పేర్లు, క్యాస్ట్ పేరు కూడా అందులో మెన్షన్ చేసి అంత పెద్ద దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంతోమంది గొల్లలు ఈ శుభవర్తమానం ప్రపంచానికి తెలియజేసింది. వాళ్ళ ద్వారానే మనకు అందింది. దేవదూతల మొదలు పరలోకం నుంచి క్రిస్మస్ సందేశం, ప్రభు పుట్టినరోజు, ప్రభు పుట్టాడు, పచ్చిలో పాకలో ఉన్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలని దేవదూతలు చెప్పినట్లు ఆ గుళ్ళలు వీళ్ళు ఏం చేసింది? కంటిన్యూషన్ చేస్తారు. చూడండి, క్రిస్మస్ అంటే దేవదూతలు అడ్రస్ చెప్పిన గొల్లలకు, మళ్ళీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రం చేసిండు. మనం గుళ్ళకు వచ్చి హాయిగా తిని అయ్యగా చెప్తాను కొనుక్కు తీసే క్రిస్మస్ కాదు. కడుపు నిండినప్పుడే మనం పండుగ అనుకోకూడదు. దేవునికి స్తోత్రం చేసే మనస్సు నీలో ఉండాలి. దేవుని ఎల్లవేళలా ప్రార్థించే మనస్సు నీలో ఉండాలి. ఆ దేవదూతలు దేవునికి స్తోత్రం చేస్తున్నారు. మీరు గుడికి వచ్చి ఎలా చేస్తున్నారు? అసలు దేవా ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు స్తోత్రం, వందనాలు ఆయన అని అన్నారా ఎవరన్నా? కొద్దిమంది ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన జీవితంలో చాలామంది క్రైస్తవ బిడ్డలు ఎదగలేక నశించిపోయే వాళ్ళు కూడా క్రైస్తవులలో లేరంటారా? క్రీస్తునందు ప్రియులారా, క్రిస్మస్ గురించి మొదట సందేశం ఇచ్చింది ఎవరు? దేవదూతలు. ఎవరిచ్చారు? గొల్లలకు ఇచ్చారు. మరి నేను మీకు చెప్తున్నా, మనం ఈరోజు క్రిస్మస్ అంటే దేవునికి స్తోత్రం చేయాలి, దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. అది అసలైన క్రిస్మస్. తినడం, తాగడం, రంగులు వేసుకోవడం, ఇల్లు సెట్ చేసుకోవడం, ఇది క్రిస్మస్ అంటే నేను ఒప్పుకోలేను. ఎందుకంటే
ఆ పండుగ క్రిస్మస్ అంటేనే క్రీస్తు జన్మించడం, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆ రోజు మంచిగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించుకోవాలి. ఆ రోజు క్రిస్మస్ దినాన్ని మన మనసులో బాగా ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో 2021 క్రిస్మస్ గడుపుకునే భాగ్యం కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. వింటున్నా? ఎంతో మంది బిడ్డలకి భాగ్యం లేదు. ఈ వర్తమానం గొల్లలారా, మరి దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, మీరు వెళ్ళి ఆయనను దర్శించండి, దానికి ఇదే మీ కానవాలు అని చెప్పి దేవదూతలు గొర్రెలకు ప్రకటించాడు. క్రైస్తవ, నీవు క్రైస్తవును అని పేరున్నది, కానీ యేసు ప్రభు గురించి నువ్వు ప్రకటించకపోతే నువ్వు క్రిస్మస్ జరుపుకుంటే ప్రయోజనం ఏంది? క్రీస్తు గురించి చెప్పండి. ఎంతో మంది సహోదరులు, లోకంలో ఎంతో మంది అన్యులు దేవుని వర్తమానము తెలియక నశించిపోతున్నారు. ఒకవేళ మీ నుంచి ఆ సువర్తమానము ఇతరులకు అందినప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకున్నట్లే అని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. కంటిన్యూషన్ చేయండి. చూడండి, దేవదూతలు వచ్చి గొల్లలకు చెప్పి మరి దేవదూతలు పరలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ గొల్ల వాళ్ళు ఏం చేసిండు? వెంటనే వారు లేచి 15 నుంచి చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుంచి వెళ్ళిన తర్వాత చూడండి, గొర్రెల కాపర్లు ఏమనుకున్నాడు? దేవుని దూతలు వచ్చి దేవుని కార్యం గురించి మనకు తెలియజేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? క్రిస్మస్ అంటే క్రీస్తుని చూస్తా, బాగా పెట్టుకోండి. ఆ గొల్లవారు వర్తమానం విన్నారు. పండుగ రోజు ఆ క్రిస్మస్, ఇప్పుడు గొల్లలు మొదలు చేసే క్రిస్మస్, భూమి మీద చేసే క్రిస్మస్ గొల్లలే చేసిండు. గొల్లలే రక్షించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. భూమి మీద ఎవరు చేసిన అనుకుంటారు? మొదటి క్రిస్మస్ గొల్లలే. వారు ఏమనుకుంటారు? మనకు దేవదూతలు చెప్పినట్లు బెత్లెహేము వరకు వెళ్ళి ప్రభువును చూద్దామని వాళ్ళు బయలుదేరారు. ఇంకా కంటిన్యూషన్ చెప్పండి. చూడండి, మొదట క్రిస్మస్ గొల్లలు జరిపించిండు. అయ్యా, నువ్వు మొదటి క్రైస్తవులే కావచ్చు, కానీ మనకంటే మొదటి వాళ్ళు ఎవరు? గొల్లలు. మొదటి క్రిస్మస్ జరిపించింది గొల్లలు. మొదట యేసు ప్రభుని వెళ్ళి చూసింది గొల్లలు. వాళ్ళు తొట్టిలో పట్టుకొని ఉన్న శిశువును యోసేపు మరియను చూసిండు. చూసి ఏం చేసిండు? చూడండి, క్రిస్మస్ అంటే ప్రభువుని చూడడం. చర్చిలోకి వచ్చి మిజతులు కొట్టుకుంటా, హల్లెలూయా అనుకుంటా ఆనందించడం అదొక తీరైతే, ఇప్పటి క్రిస్మస్ అక్కడ చేస్తుంటే అక్కడ వాళ్ళు ఏం చేసిండు? మొదటి గొల్లలు ప్రభువుని చూసిండు. ఆ దేవదూతలు చెప్పినట్లు క్రీస్తును గురించి ప్రకటించిండు. క్రిస్మస్ అంటే ప్రకటించాలి. మీ ఇరుగు పొరుగు వారికి మీరు సంతోషించడమే కాదు, మీ ఇరుగు పొరుగు వారికి క్రిస్మస్ పండుగ అని చెప్పి హెచ్చరించాలి, సంతోషించాలి, వారికి ప్రకటించాలి క్రీస్తు గురించి. అదే అసలైన క్రిస్మస్. కానీ క్రైస్తవ సహోదర సహోదరులు ఈ రోజుల్లో ఇతరులకు దేవుని వాక్యం అందిస్తున్నారా లేరా? దేవుని వాక్యం ప్రకటిస్తున్నారా లేరా? ఈ భారం ప్రతి క్రైస్తవ విశ్వాసం మీద, క్రైస్తవుడు అనే ప్రతి వారి మీద ఉన్నది. క్రిస్మస్ పండుగ రోజు మీరు ఏం చేయాలి? ఇతరులకు గొల్లలు ప్రకటించిండు కదా, గొల్లలు ప్రకటించిండు. మరి నువ్వు ప్రకటించావా? నీ నోటితో ఎప్పుడైనా అబ్బో నేను యేసు ప్రభువు గురించి చెప్తే నన్ను తక్కువగా చూస్తారేమో అని నేను ఫీల్ అవుతుందా? కాదు. దేవదూతలు ఏమని చెప్పారు? ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయనే లోక రక్షకుడు అని దేవదూతలు ప్రకటించారు. ఆ లోక రక్షకుడిని మీరు గొల్లలో వలె ఇతరులకు ప్రకటించండి. అప్పుడు మీరు అసలైన క్రిస్మస్
జరుపుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ప్రభువుని చూశారు, యోసేపు మరియను చూశారు. వాళ్ళు ప్రకటించుకుంటూ మరి ఆయా పల్లెటూళ్ళలో జరిగింది అసలు మొదటి క్రిస్మస్. పట్టణాలలో కాదు, మిగిలిన పట్టణంలో జరగలే. బెత్లెహేములో మొదటి క్రిస్మస్ జరిగింది. అది గొల్లవారు ప్రభువును చూసి ప్రకటించుకుంటూ వచ్చారు. ఆ మొదటి క్రిస్మస్ క్రీస్తునందు దేవుని బిడ్డారా, నువ్వెన్ని క్రిస్మస్ చేసినా నీ జీవితంలో క్రీస్తుని ప్రకటించకపోతే వ్యర్థం. గొర్రెలు చదువు లేని వారు, గొర్రెలు కాసేవారు పల్లె పల్లెకు తిరుగుకుంటూ ప్రకటించుకుంటూ వాళ్ళు క్రీస్తు గురించి ప్రకటించారు. అందుకే ఈరోజు మారుమూల పల్లెటూరులో కూడా క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 జరుపుకోవడానికి అవకాశం దొరికింది. ఒకవేళ వాళ్ళు దేవదూతలు చెప్పినట్లు విని మనకు అందించకపోతే, ఈ సువర్తమానము మనకు చెప్పకపోతే ఈరోజు తమిళనాడులో మనం డిసెంబర్ 25 జరుపుకునే వాళ్ళం కాదు. ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచ పండుగ, ప్రపంచం అంతటా జరుపుకునే పండుగ. ఈ ప్రపంచం అంతటా ఎవరి పేరు స్ప్రెడ్ అయ్యింది? గొర్రెల పేరు స్ప్రెడ్. గొర్రెలే మొదటి క్రిస్మస్ జరిగిందని వాక్యం మనకు సెలవిస్తుంది. వాళ్ళు క్రీస్తుని చూశారు, క్రీస్తు గురించిన సువార్తను ప్రకటించుకుంటూ వాళ్ళు బయలుదేరించినట్టు మనం చూస్తున్నాం. అయ్యా, క్రీస్తుని గురించి నీ సహోదరులకు, నీ బంధువులకు, నీకు పొరుగు వారికి క్రిస్మస్ రోజును ప్రకటిస్తే నువ్వు అసలైన క్రిస్మస్ జరిపించుకున్నట్లని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. ఆనాటి క్రైస్తవులు, ఆనాటి గొల్లలు ప్రకటించారు. ఈనాటి క్రైస్తవులు, ఈనాటి వాళ్ళు చర్చిలనే మీదిళ్ళు ఇవి పెట్టి ఆర్భాటంగా ఇక్కడ కనిపించుకుంటున్నారు. ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఎంత తేలిందో మీరు గమనించండి. ఆనాటి గొల్లలు చదువు రాదు, వారు ఊరు బయట గొర్రె మందలు కాసుకునేవారు. దేవదూతలను చూసే ధన్యత భాగ్యం, దేవుని సువార్త వినే ధన్యత భాగ్యం వారికి దొరికింది. డిగ్రీ చదివి ట్రైనింగ్లు చేసి ఆ పాస్టర్లు పెద్దలమని, ఆ క్రైస్తవులమని విర్రవీగే మనం దేవదూతలను చూసే కన్నులు మనకు లేవు. ఏమంటారు? అవునంటారా కాదంటారా? నిజంగా గుండె మీద చేసుకొని రోషం కలిగి ఆ గొల్లలను చూసిన ఆ దేవదూతలను ప్రత్యక్షంగా వారి స్వరాన్ని వాళ్ళని చూసి వాళ్ళు చెప్పినట్టు ప్రకటించి ఆ విద్య లేని ఆ పామరులు గొల్లవారు దేవదూతలను చూస్తే చదువుకున్న పెద్దలు, సంఘస్థులు, విశ్వాసులు మీరు ఇంకా దేవదూతలను చూడలేదంటే మీరు ఎలాంటి క్రైస్తవులు మిమ్మల్ని మీరే లెక్కేసుకొని చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి క్రైస్తవులు క్రిస్మస్ జరిపించినప్పుడు దేవదూతలు చెప్పినట్లు వాళ్ళు గల్లీ గల్లీ పల్లె పల్లె ప్రకటించుకుంటూ క్రీస్తుని గురించి గట్టిగా చెప్పారు. ఈరోజు మరి క్రైస్తవ బిడ్డలు క్రిస్మస్ రోజు ప్రకటించాలి క్రీస్తుని గురించి. అది అసలైన క్రిస్మస్. కానీ డెకరేషన్లు, ఈ కార్యాపనలు చేస్తూ 5 రూపాయలు కాదు దేవుడు చూసేది. యథార్థమైన మనసు కలిగి క్రీస్తు సువార్తను గొల్లలో ప్రకటించినప్పుడు మీరు నిజమైన క్రిస్మస్ చేసిన వారైతారని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. మొదటి క్రిస్మస్ ఎవరు చేసిండ్రు? దూతలు. దూతలే కదా మనకు వచ్చి చెప్పింది. తర్వాత భూమి మీద ఎవరు జరిపించిండ్రు? గొర్రెలు. ఆ గొర్రెలు ఏం చేసిండ్రు? క్రీస్తు చూసిండ్రు. మరి మీరు చూసిందా? చూడలే. ఇదిగో హృదయం అనేది తలుపునొద్దని నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నన్ను పిలిచిన నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో కలిసి భోజనం చేస్తానన్న వాక్కులు మర్చిపోయారా? చూడండి, దేవుడు మన హృదయంలో ఉంటాడు. అందుకే క్రిస్మస్ రోజు నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకో. ఆ గొర్రెల కాకుండా వాళ్ళు ఉత్తరేని గొర్రె మంచిగా ప్రభుకు మొక్కి ఆరాధించి దేవుని స్తుతించుకుంటూ ప్రకటించుకుంటూ వచ్చారు. క్రైస్తవ విశ్వాసులారా, క్రిస్మస్ దినాన్ని మీరు ఉత్సాహంగా దేవుని స్తుతిస్తూ మరి ప్రకటిస్తూ ప్రపంచానికి క్రీస్తుని చాటినప్పుడు ఇది నిజమైన క్రిస్మస్ జరిపించుకున్న వాళ్ళైతారని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. అదే క్రిస్మస్ అంటేనే
క్రీస్తును ఆరాధించడం. ఆరాధించడం అంటేనే పూజించడం. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇక ఇంకొక విషయానికి వస్తాం. మళ్ళీ దేవదూతల క్రిస్మస్, గొర్రెల క్రిస్మస్, ఇంకొకటి జ్ఞానుల క్రిస్మస్. జ్ఞానులు మత్తయి సువార్త రండి దయచేసి 2వ అధ్యాయం 16 చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరముల. ఒక విషయం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2లో చూడండి. జ్ఞానం ఏం చేసిందో చెప్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? చూడండి, వీళ్ళు జ్ఞానులు. మత్తయి సువార్త 2:2లో చూస్తే ఈ జ్ఞానులు ఏం చేసింది తెలుసా? దేవుని వెతికిండు. దేవుణ్ణి వెతుకువారు. వెతికిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళు వెతుకుతారు. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు వెతికేది ఏం తెలుసా? డబ్బు. డబ్బులే వెతుకుతాను. ఎక్కడ సంపాదించాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ తాగాలి, ఎక్కడ తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఎంత మెడలు కట్టాలి, ఎన్ని బంగారు కట్టాలి, ఎన్ని పొలాలు కొనాలి, ఇది వెతుకుతాను. దేవుడిని వెతుకుతాడా? యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుకోవడానికి రాయబడ్డది. దేవుని వెతకండి, అప్పుడు మీకు దేవుడు అందిస్తాడు. ఈ జ్ఞానం తీసుకో. మనం క్రైస్తవులమైన ఇల్లు కూడా అనుదినం దేవుని పాదాల దగ్గర వెతకాలి. అయ్యా నేను దగ్గరకు వచ్చిన, నువ్వు నాకు కనబడయ్యా అని వెతకాలి. ఒక స్త్రీ 10 వెళ్ళి నాకు పోగొట్టుకుంటే అందులోకి ఒకటి పోతే నాకు 10 ఉన్నాయి కదా, ఇక 9 ఒకటి పోతే అని ఒప్పుకుంటారా? నా నుండి నన్ను ఇక్కడ పోయినాను వెళ్తారా? అదే రీతిగా ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఒక గొర్రె పోయింది అనుకో, అయినా ఇన్ని గొర్రెలు ఉన్నాయి పర్వాలేదు, ఆ ఒక గొర్రె పోతే నన్ను ఒప్పుకుంటాడా? 99ని అడవిలో విడిచిపెట్టి దాని దగ్గర ఉన్న వారికి చెప్పి అప్పచెప్పి నా గొర్రె ఎక్కడ పోయిందని వెతుకుతాడు. అవునా? సొమ్ము కొరకి గంట వెతికితే దేవుని కొరకు క్రైస్తవులు ఎంత వెతుకుతారు? క్రిస్మస్ అంటే దేవుని వెతకాలి. ఆ రోజు ఇక పండుగ వచ్చింది, ఇల్లు కడుగుతాం, కలర్ చేద్దాం, స్టార్ట్ కడదాం. ఇవి ఈనాటి క్రైస్తవులు చేసే ఆచారాలు. నేను చెప్పేది నిశ్చయంగా మీరు దేవుని వెతికితే దేవుడు ఫుల్ సంతోషం ఉంటాయి తెలుసా? దేవుని వెతకండి. అందులో దినము తన గడప కనిపెట్టుకొని వెతికే వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో దేవుడు లేని జీవితం వ్యర్థం. ఎంత ఆస్తున్నా, ఎంత చదువున్నా, ఎంత పదవి ఉన్నా, నువ్వు దేవుని వెతకపోతే ప్రియ క్రైస్తవా, నీ జీవితం వ్యర్థం. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేయొచ్చు, ఎన్ని నువ్వు క్రిస్మస్ రోజు ఎంతమందికి డబ్బులు మార్చచ్చు, కానీ దేవుని వెతకకుండా, దేవునిలో సావాసం లేకుండా నువ్వు బ్రతుకుతే వ్యర్థమని ప్రభు వాక్యాన్ని బట్టి నేను నీకు హెచ్చరిస్తున్నా. జ్ఞానం ఏం చేసిండు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూడండి, దేవుని వెతకాలి. జ్ఞానం వెతుకుంటూ వస్తున్నాడు. తూర్పు దేశం నుంచి వెతుకుంటూ వచ్చిండు. మనం తెల్లారేసి ఏం వెతుకుతారు తెలుసా? వాళ్ళు ఎవరు పని పిలుస్తారు? ఇదా నీ జీవితంలో ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు పోయేవు, వాటికి గస్స లేదు, కొట్టు లేదు. చలి పడితే పెద్ద రంగులు కప్పుకొని పడతాం, సంవత్సరానికి జరుపుకుని రైస్ వేసుకుంటాం. అయినా చింతే ఉంటుంది మనిషికి. అందుకే దేవుడు మనలాంటి క్రైస్తవులు చెప్పింది, ఆకాశ పక్షులను చూడండి. ఈ రాత్రి దానికి సరిపెట్టి ఏం కప్పుకుంటుంది? 3-4 రోజులు ముసురు పడ్డాయి, ఎలా పడుతుంటాయి? వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. దానికి హెడ్డెక్ వచ్చిందనుకో, ఒక పిల్లకు అదే డాక్టర్ దగ్గర పోతుంది. మీరు ఆలోచించండి. దేవుడు చెప్పింది ప్రతిదీ సత్యం. అందుకే దాన్ని ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోపోతారు హాస్పిటల్. ఒక పిల్లకి ఏమైనా అయిందనుకోండి పిచ్చుకని, దాన్ని ఎవరు పట్టుకోపోతారు?
దానికి తగ్గి అయిందనుకో రాత్రి మొత్తం పెద్ద పెద్ద బాటిల్స్ పక్క పెట్టుకొని పడుకుంటాం మనం. దానికి తగ్గి అయితే ఏం అవుతుంది ఆ రాత్రి. కానీ వాక్యం ఎంత ధైర్యం చెప్తుంది తెలుసా? వాటికంటే మీరు శ్రేష్ఠులు తెలుసా? వాటిని పోషిస్తున్న మీ తండ్రి మిమ్మల్ని మర్చిపోతారా? అందుకే మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, ఆయనను వెతకండి. దేవుని మీద వేయండి. కలవర పడుకుంటూ, దిగులు పడుకుంటూ, దుఃఖపడుకుంటూ, అయ్యో ఈ రోగంలో, ఈ సమస్య తీరలే, ఈ పరిస్థితులు ఇట్లున్నాయని అస్సలు క్రైస్తవులమైన మనం దిగులు పడద్దు. మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ ఉద్దేశం సఫలమవుతుంది. ఇక్కడ జ్ఞానులు తీసుకున్నాము. జ్ఞానులు క్రిస్మస్ రోజు ఏం చేసిండ్రు? వెతికిండ్రు దేవుని. అవునా? జ్ఞానులు క్రిస్మస్ రోజు దేవుని వెతికిండ్రు. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ క్రిస్మస్ రోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మందిర ఆవరణంలో కానీ ఎక్కడైనా ప్రభుని వెతకాలి. దేవా నువ్వు నాలోకి రా, నువ్వు ఎక్కడున్నావు తండ్రి అని చెప్పి మీరు బాగా ప్రార్థన చేసుకొని క్రిస్మస్ దినంలో మీరు ఆశీర్వాదం పొందాలి. ఇంకా 2:10 చదవండి. మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. చూడండి, ఆ యేసు ప్రభు పుట్టిన కాలంలో ఒక నక్షత్రంగా పుట్టింది. వారు జ్ఞానులు కాబట్టి ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలో ప్రవేశించి ఆ చుక్క వారిని నడిపించింది. జ్ఞానాలు ఏమి నడిపించింది? చుక్క. నేను మీకు ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును, నడిపించును. క్రైస్తవ జీవితంలో భయం లేదు. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారు ఆ స్టార్ను ఫాలో అయ్యిండ్రు. ఆ చుక్కను వెంబడించి జ్ఞానులు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చే వరకు ఆ నక్షత్రం ఎక్కడ ఆగింది? తల్లి అయిన మరియను అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. క్రిస్మస్ రోజు జ్ఞానులు చేసిన మంచి పని. వాళ్ళ పూజ విధానం ఎలా ఉన్నది? ఆనాటి జ్ఞానుల క్రిస్మస్ విధానం ఎట్లుంది? అప్పుడైతే రియల్గా దేవుణ్ణి వాళ్ళు ప్రత్యక్షంగా చూసిండ్రు. అప్పటి వాళ్ళు కనులారా చూసి ఆ ఇంటిలో ప్రవేశించి అత్యానంద భరితులైనరు. మనం చర్చకొచ్చి కూడా బలెత్తుకున్నట్టే డల్లు ఉంటాం, లేకపోతే అల్లరితోకున్న ఆటలు, డ్యాన్సులు ఉంటాయి. నేను చెప్తున్నా, ఆనాటి జ్ఞానులు క్రీస్తును చూసి అత్యానంద భక్తులైనరు. చర్చిలోకి వచ్చినాక మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఇంకా మీకు ఇక భయం లేదు జీవితయాత్రలో. అయ్యా రాసి పెట్టాను చూడండి, ప్రయాసపడి భారం వహించిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న దైవం దేవుని వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి. మీ బాధలు మీ మీద పెట్టుకోకండి. ఎందుకు రాలేదని, మరి ఇల్లు లేవని, మరి సమస్యలు తీర్చలేవని నేను ఇంకా దిగులుగా ఉండొద్దు. యేసు ప్రభులో ఉంటే ఏది తప్పదా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. దేవునిలో మీరుంటే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునితో సావాసం చేస్తే ఆయన అనిపిస్తాడు. మీకు ఆ సావాసం మీకు అందాలని నేను చెప్తున్నా. అందుకే జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ యేసయ్య దగ్గరకు వచ్చారు. వచ్చినాక వాళ్ళు ఆ నక్షత్రం ఉండిన చోటికి యేసు ప్రభు జన్మించిన చోటని ఆ నక్షత్రం ఆగింది. ఆడికి వచ్చి ఆ శిశువును చూసి వారు అత్యానంద భక్తులై వాళ్ళు ఏం చేసిండ్రు? సాగిలపడి. చూడండి, చర్చికి వస్తే మన మోకాళ్ళు ఉంగుతాయా? ఆ జ్ఞానుల ఆరాధన ఎట్లున్నది, ఇప్పటి వాళ్ళ ఆరాధన ఎట్లున్నది? కొంతమంది ఇప్పుడు అయ్యగారు కానీ క్రైస్తవులు కానీ చెప్పులు ఇవ్వరు, షూలు కూడా ఇవ్వకుండా వచ్చి స్టైల్గా చర్చిలే వాక్యం మేము చెప్పే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి జ్ఞానస్ తెలియదా, వాక్యం లోతు తెలియదా? దేవుని ఆరాధించే విధానం జ్ఞానం బట్టి మనం నేర్చుకోవాలి. వాళ్ళు
సాగిలపడంటే బోర్లో ఒక పడి ఆరాధించారు, మొక్కిందంట, అంత తగ్గించుకున్నారు. వాళ్ళ పేరు వాళ్ళు వైజ్ మ్యాన్, జ్ఞానులు. వాళ్ళు సాగిలపడి వాళ్ళు ఏం చేసిండు? ఆయనను పూజించి సాష్టాంగపడి పూజించిండు. అయ్యా, మనము కనీసం మోకరించి అయినా దేవానికి వందనాలు అని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా లేరా? లేకపోతే దయచేసి మందిరానికి వచ్చినప్పుడు మీ మోకాలు మొగాలి, దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థించుకునే అలవాటు అప్పుడు ఆజ్ఞానం చేస్తే ఇప్పటి వాళ్ళ ఆరాధన చాలా డిఫరెంట్గా ఉన్నది. మంచిగా ఎదురులో లిప్స్టిక్, కొత్త బట్టలు, నాకు మంది పెట్టుకొని అలంకారంగా పెట్టుకొని వచ్చి హాయిగా సోఫాల మీద చర్చీల మీద కూర్చుని ఏమిటా అయ్యగా చెప్పి ప్రసంగాలు విని తిరిగి వెళ్ళిపోవడం క్రిస్మస్ కాదు. సాగిలపడి ప్రతి వారు మొక్కినప్పుడే క్రిస్మస్. నువ్వు సాగిలపడి దేవుడికి మొక్కినప్పుడే జ్ఞానం చేసిన క్రిస్మస్ నువ్వు చేసినట్టు. లేకపోతే నీ పై రూపాలను చూసుకొని, పై అలంకారాన్ని చూసుకొని నువ్వు చర్చకొచ్చిపోతుంటే నామకార్థ క్రైస్తవులు అని అనబడుతుందని వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా. తమ పెట్టెలు విప్పి ఆ జ్ఞానులు సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పిరు. అయ్యా, ఏం చేసిండు? పెట్టెలు విప్పిండు. నేను ఇప్పుడు మీకు బంగారం ఏమంటలేను, క్రిస్మస్ రోజు నీ వెండిది ఏమంటలేను, నీ డబ్బులు ఏమంటలేను, కానీ నీ హృదయం అనే తలుపును విప్పి ఎస్ఐఆ నా హృదయంలోకి రాంటి గంటే అప్పుడు నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చిన తొలగింపు క్షణం. క్రైస్తవులమైన మన గుండెలో యేసయ్య ఉంటే ఏ దిగులైనా ఉంటుందా? ఏది ఉండదు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఈ హృదయం నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అని దేవుడు అడుగుతున్నాడు. ఈ హృదయం అనేది తలుపు వద్ద దేవుడు నిలుచుని ఇలా తట్టుచున్నాడు. ఎవడైతే నా స్వరం నుంచి తలుపు తీసినాడు చేసుకుంటాడో నేను అతనితో కలిసి పూజలు చేస్తానంటాను. అప్పటి జ్ఞానులు పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, మూలం ప్రభుకు అర్పించారు. ఇప్పటి నేటి క్రైస్తవ బిడ్డలు తమ హృదయాలు విప్పి క్రీస్తును తమ హృదయంలో చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్. అంతేకాని నువ్వు బంగారం ఇచ్చినా, నువ్వు పేదలకు బట్టలు ఇచ్చినా అవన్నీ కౌంట్ చేస్తాయి. నువ్వు క్రీస్తును చేర్చుకోవడం అసలైన క్రిస్మస్. అయితే వారు మాత్రం క్రిస్మస్ దినాన్ని ఆ క్రీస్తు పుట్టినప్పుడు తమ పెట్టెలు పెట్టి కానుకలుగా ఇచ్చారు. ఏంటి అవి? బంగారం, సాంబ్రాణి, గోలం కానుకలుగా ఆయనకు సమర్పించింది. చూడండి, దేవుడికి 3 రకాల వస్తువులు వచ్చినాయి కానుకలు. అనగా బంగారం అది దైవత్వానికి గుర్తు, అది దేవుడని. బంగారము దైవత్వానికి గుర్తుగా జ్ఞానులు బంగారం తెచ్చిండు. సాంబ్రాణి అది యాజకత్వానికి గుర్తు. సాంబ్రాణి ఆ ధూపం వేస్తుంటారు, అది ఒక యాజకత్వానికి గుర్తుగా వాళ్ళు అందించారు. గోళం అది ఎప్పుడు వేస్తారు తెలుసా? చనిపోయినప్పుడు వేస్తారు. బంగారం, సాంబ్రాణి, గోళం అది మరణానికి గుర్తుగా తెచ్చారు. యేసు ప్రభు మరణం ఒక వింత తెలుసా? ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి లేచిన లోక రక్షకుడు ఆయన. అలాంటి దేవుడు భూమి మీద ఎవరు లేరని ప్రభులను చెప్పగలరు. నిజంగా ఆ రక్షకుడిని మీరు ఆరాధించాలి, పూజించాలి. దీని అంతటి కారణం ఏంటంటే ఆ రోజుల్లో జ్ఞానులే బంగారం, సాంబ్రాణి, గోళాన్ని తీసుకొచ్చి మరి అర్పించినట్టు మనం చూస్తున్నాం. ఇంకా కంటిన్యూషన్ చేయండి. వాళ్ళు తమ పెట్టెలు విప్పి కానుకలు అర్పించారు. తరువాత ఏ రోజునొద్దకు వెళ్ళవచ్చు. అయితే క్రిస్మస్ రోజు నువ్వు కానుకలు ఇచ్చుడు ముఖ్యం కాదు. డబ్బులు వేయడము, సంఘంలో ఏదో పేరు వస్తుంది నాకని ఇవ్వడం కాదు. ఇక్కడ బంగారం నుంచి నువ్వు ఇచ్చి సంపాదించుకున్నా వేస్ట్.
కానీ డబ్బులు ఇచ్చి పేరు సంపాదించుకున్నా వేస్ట్. అన్నయ్య సత్యరాలను చూడండి, మా పేరు కొరకే పొలమంది డబ్బులు తెస్తామని నిర్ణయించుకున్నారు, తర్వాత దాచుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, బంగారం సామ్రాన్ని బోధన కాదు ముఖ్యం, మీ హృదయాన్ని దేవుడికి సమర్పించడం ముఖ్యం. వింటలా మీరు క్రీస్తు బిడ్డమైతే క్రీస్తు నీలో నిండుగా నిండుకుంటే ఏ దేవుని గుడారము సమీపించదు. అదే నీ హృదయం ఇస్తే నువ్వు కాంకరించినట్టే. వింటున్నా, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే నువ్వు వేసే చాలా బంగారం సాంప్రదాయం గౌరవించినట్టే. అప్పటి వాళ్ళు పెట్టెలు పెట్టి అందించారు, ఇప్పటి వాళ్ళు హృదయాన్ని ఇవ్వాలని ప్రభు వాక్యం బట్టి నేను మీకు జ్ఞాపకం ఇస్తున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానం గురించి నేను క్లుప్తంగా మళ్ళీ చెప్తా. జ్ఞానుడు దేవుణ్ణి ఎలా క్రిస్మస్ రోజు ఆరాధించిందంటే క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చింది, తూర్పు దేశం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అంతేకాదు, వెతకడమే కాదు, ఆ ఇంటిలో దేవుని చూసిండు, క్రీస్తుని చూసిండు. క్రైస్తవులో మనం పిలువబడ్డ మనం ఇప్పటి వరకు క్రీస్తును కన్నులారా చూడలేదంటే మీ కన్నులు ఇంకా తెరవబడాలి. ప్రభువు మన పక్కనే ఉంటాడు. మరియా మార్తలు, అది మరియా మగ్దలేని మరియా సమాధికి వచ్చినప్పుడు ప్రభువును మొదట చూసింది. కనీసం ఇప్పటికైనా క్రైస్తవ బిడ్డలు చూడలేక ఉన్నారంటే మీ కన్ను తెరవబడాలి క్రిస్మస్ రోజు. ఇంకా వారు క్రీస్తుని వెతికిండ్రు, క్రీస్తుని చూసిండ్రు, ఇంకేం చేసిండ్రు? ఆరాధించిండ్రు. ఎట్లా ఆరాధించిండ్రు? శాస్త్రంలో పడి ఆరాధించిండ్రు. మళ్ళీ వాళ్ళు ఆరాధించడమే కాదు, ఇంకా వాళ్ళు ఏం చేసిండ్రు? కానుకలు సమర్పించిండ్రు. కాబట్టి క్రీస్తులను ప్రియులారా, కానుకలు సమర్పించిండ్రు, ఆరాధించిండ్రు, క్రీస్తుని చూసిండ్రు, క్రీస్తుని వెతికిండ్రు. క్రైస్తవులు క్రిస్మస్ రోజు ఇవన్నీ చేయాలి. వింటున్నా, వెతుకాలి. ఆ క్రిస్మస్ పండుగ రోజే దేవా నేను ఎదురు వచ్చిన వెతుకుతున్నా ప్రభా, నాకు కనుగొని ఆయన నాతో మాట్లాడంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంలో ఆరాధిస్తే దేవుడు మాట్లాడతారు. నేను మీకు చెప్తున్నా కదా, నేను అనుభవించిన, నేను బాధలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను తొందరగా రికవర్ అయ్యి బాగుపడ్డా. వింటున్నా, ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని వెతికినప్పుడు ఎప్పుడు కూడా మీరు చెడిపోరు, దూరం కారు. అన్నింటిలో ఏదైతే ఆశయంలో జీవితంలో అన్ని దేవుడు సమృద్ధి ఇస్తారు. దేవుని వెతకండి, ఆరాధించండి, ప్రార్థించండి, కానుకలుగా మీ హృదయాన్ని సమర్పించండి. ఇంకా వాళ్ళు ఏం చేసింది తెలుసా? నూతన మార్గంలో వెళ్ళేందుకు జ్ఞానులు ఏ రోజు వాళ్ళ దగ్గరికి మీరు ఆ శిశువుని పూజించి నాకు చెప్పమన్నప్పుడు సరే వస్తామన్నారు. అదే రాత్రి దేవతలు వెళ్ళి జ్ఞానారా మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, వేరొక మార్గంలో వెళ్ళమనగానే వాళ్ళు వేరొక మార్గంలో నూతన మార్గంలో వెళ్ళిపోయారు. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా నీ జీవితంలో నూతన మార్గంలో వెళ్ళలేకపోతే ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞానం వెళ్ళవలసిన చెడు త్రోవలోకి వెళ్ళదు. క్రిస్మస్ జరుపుకోవడం అంటే ఇది తాగడం, ఎంజాయ్ చేయడం కాదు. వాక్యానుసారంగా నూతన మార్గంలో నడవడమే అసలైన క్రిస్మస్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్ ఇచ్చిన మీరు ఈ దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, ఇతరులతో పంచుకోండి. మీకు కుదరడం వల్ల ప్రకటించిన వాళ్ళు అవుతారు. నా జీసస్ హీలింగ్ మినిస్ట్రీ సేవలు దేవుని రాకడ వరకు కొనసాగాలని ప్రభు వాక్యాన్ని బట్టి లైవ్ ఇచ్చిన మీరు మీ సహోదరులకు గొర్రెల వాళ్ళు ప్రకటించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆశీర్వదింపబడండి. దేవుడి క్రిస్మస్ సందేశాన్ని మీ ఇంటిలో మీకు, మీ పిల్లలకు, మీ సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా తమ్ముడికి 5 సంఘం నుంచి ప్రతి లైవ్ ఇచ్చిన మీ అందరికీ, మీ కుటుంబాలకు నూతన సంవత్సరము మరియు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడిని ఆశీర్వదించాలని నేను ముగిస్తూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాను. మా ఉనికిగా ప్రేమిస్తున్న మా తల్లి స్తోత్రం. ఇంతవరకు మీరు శుద్ధిగా చక్కగా మాట్లాడిన విధానాన్ని పెట్టుకుంటున్నాయి ప్రభా. మా జీవితంలో మరి మేము నూతనమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఫ్రైడే జరిగే క్రిస్మస్ను మీరు మా మధ్యలో ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ ప్రేమిటలు ఎవరైతే దిగజారుల స్థితిలో ఉంటున్నారో బలపరచండి, ఆశీర్వదించండి, ఆనందం జోడింపండి.
ఇప్పుడు లైవ్ వారు ఊరికి వచ్చిన అందరినీ దీవించుకోండి. యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.